ఉన్నటువంటి పదాలని ఒకే క్రమంలో చేర్చి ఒకటేసారి చెప్పడం దండాభ్యాసము. ఒక్కొక్క పదాన్ని కలపాలి. అలా చంద్రశేఖర రామాన్ని తీసుకున్నారన్నా ఎక్కడైనా అర్థం కాకుండా అడుగుతామా అమ్మ తిరుగుతుందంతా కన్నా ముందు కన్నాపి దేంతో మొదలు పెట్టాలి కం వచ్చే అన్వయం వచ్చే కం అంటే అన్వయం అంతే ఇంకేం చెప్పకూడదు. కానీ శ్లోకంలో మనకి గణేష మన బహువచనం ప్రభునామం ఉంది కాబట్టి మనం ఆకాంక్ష కూడా బహువచనం ఆడే వేసుకోవాలి. పూర్తి దండాన్ని మళ్ళీ కొనకలుగుతామని తీసుకుంటకూడదు. పూర్తి దండాన్ని శ్లోకంలో అన్ని ఒకే క్రమంలో చేసి చెప్పడము. దండములాగా అంటే ఒక కర్రలాగా ఒకే క్రమంలో పేర్చి చెప్పడము. యథా పరాధదండాన యథా కామాస్తుదార్థన మళ్ళీ మొదటి నుంచి చెప్పు. సహా అహం సహా అహం ఇప్పుడు ప్రతిపదార్థం చెప్పేసేసి వృత్తులు తొందరగా చెప్పేసి ప్రతిపదార్థం సహా అహం అటువంటి నేను అటువంటి కాళిదాసుతో నేను ప్రతిపదార్థం చెప్తున్నప్పుడు దండాన్వయంలో ఉండే క్రమానికి చెప్పాలమ్మా. దండాన్వయ క్రమంలో ఏంటి క్రమం? యథాకామార్చిత అనకూడదు, అలా ఆపకూడదు. యథాకామ అర్చితార్చిత అని చెప్పాలి. యథాకామ కోరికలు కలిగినట్టుగా అర్చితార్చిత పూజించబడినటువంటి యాచకులు కలిగిన వారును. కమలికు యథాకామ
వాళ్ళ చేత పూజించబడేవాడని చెప్పట్లే కదా. ఆ అడిగిన వాళ్ళే ఇతని చేత అంటే ఇక్కడ చెప్పబోయే రాజుల చేత పూజించబడి వాళ్ళ చేతనే వాళ్ళు పూజించబడతారు అని. దిలీప్ మహారాజు పై రాజుల గురించి చెప్తారు. ఆ రాజుల చేతనే పూజించబడతారు. ఎవరు అంటే యాచకులు. యాచకులు పూజించబడటం అంటే ఏంటి అంటే వాళ్ళ అన్ని కోరికలు నెరవేర్చడమే పూజించబడడం అనమాట. ఇది బహుళీ సమాసంలో అర్థం చెప్తున్నప్పుడు ఇంకా బాగా రావాలి. ఆ తర్వాత యథాపరాధ దండ ఇంకా యథాకాలంలో లేచేవారు వృత్తులు చెప్పేసి తొందరగా. విధి అనతిక్రమ్య యథావిధి. యథావిధి అంటే ఆశ్చర్యము. విధి అనతిక్రమ్య అగ్నయః మళ్ళీ చివరిలో చలో అమ్మ చంద్రశేఖర నువ్వు చెప్పమ్మా. చంద్రశేఖర ఇప్పుడు ఈ యథాద్భుతాగ్ని శ్లోకానికి ఈ వృత్తులు మాత్రం చెప్పు, మిగిలిన ఏమీ అక్కర్లేదు. ఆ వృత్తులు మాత్రం చెప్పు. దీనికి మన అర్థం చెప్పాం, గుర్తుందా? వీటికి అర్థం చెప్పాం. విధి అతిక్రమ్య అనేదానికి అర్థం ఏం చెప్పాము? విధి శాస్త్రమును అతిక్రమించకుంటున్నది కనుక యథావిధి అనబడుతున్నది అని మొత్తం ఇటువంటి చెప్పాం, గుర్తుందా? చెప్పు. విధి అనతిక్రమ్య యథావిధి. దానికి అర్థం ఏం చెప్పు? విధి శాస్త్రమును అతిక్రమించకుంటున్నది కనుక ఉండునది, అతిక్రమించకుండా ఉండునది కనుక కనుక యథావిధి అనబడుతున్నది. ఇది అవ్యయము.
తర్వాత యథావిధి హృతాః యథావిధి హృతాః. దీని తెలుగులో చెప్పు. యథావిధి అంటే విధిని శాస్త్రమును అతిక్రమించకుండా హోమము చేయబడినవు కనుక యథావిధి హృతాః అనబడుచున్నవి. అర్థమైందా? యథావిధి హృతాః యథావిధి హృతాః. యథావిధి శాస్త్రమును అతిక్రమించకుండా హృతాః హోమము చేయబడినవు కనుక యథావిధి హృతాః అనబడుచున్నవి. అమ్మా పిల్లలు కొట్టుకుంటున్నారా అక్కడ? మీరు కాదు అక్కడ వేరే పిల్లలు. అమ్మా యశస్వి కొట్టుకుంటున్నారా? ఎవరు అక్కడ ఆలోచనేదమ్మా? ఏమైంది అక్కడ? నీ దగ్గర కాదమ్మా, యశస్వి వాళ్ళ దగ్గర. అమ్మా ఏం చేస్తున్నారు మీరు? అక్కడ కొట్టుకుంటున్నారా? ఎందుకు అక్కడ శబ్దాలు వినిపిస్తున్నాయి? అరిచిన శబ్దాలు. యథావిధి కృతాః యథావిధి కృతాః. దీనికి అన్వయం చెప్పు. యథావిధి కృతాః అంటే ఏంటి? యథావిధి అంటే శాస్త్రమును అతిక్రమించుకుంటుగా కృతాః శాస్త్రమును అతిక్రమించుకుంటున్నట్టుగా కృతాః హోమం చేయబడినందువలన యథావిధి కృతాః అనబడుతున్నవి. అర్థమైందా? అంటే వీటికి కూడా అర్థం చెప్తే స్పష్టంగా తెలుస్తుంది. తెలిసిందా అమ్మా? తర్వాత యథావిధి కృతాః. తర్వాత చెప్పు. యథావిధి కృతాః అగ్నయః. సరిగ్గా అంటే యథావిధి కృతాః అగ్నయః. మళ్ళీ చెప్పు. సరిగ్గా చెప్పలేదు. యథావిధి కృతాః మొదటి నుంచి చెప్పు. అట్లా కాదమ్మా. కదా ఆలోచించు. యథావిధి కృతాః యథావిధి కృతాః అగ్నయః. ఇప్పుడు దీనికి అన్వయం చెప్పాలి. చెప్పు. ఏకి ఎవరి చేతనైతే అగ్నయః అగ్నియు యథావిధి కృతాః శాస్త్రమును అతిక్రమించకుండా హోమం చేయబడ్డాయో శాస్త్రమును అతిక్రమించకుండా హోమం చేయబడ్డాయో అంటే అవి వారు యథావిధి కృతాగ్నయః అనబడుతున్నారు. ఇవి నిన్ననే చెప్పిన వెంటనే రాసేసుకోవాలి. 2-3 సార్లు రాసుకుంటే తర్వాత ఎక్కడొచ్చినా అలాంటివి గుర్తుంటాయి. లేకపోతే మర్చిపోతాం. తర్వాత యథావిధి కృతాగ్నీనాం. తర్వాత యథాకామార్చితార్థినాం. చెప్పు. యథాకామార్చితార్థినాం. సరిగ్గా అమ్మా నువ్వు చెప్పమ్మా. కామాక్షి చెప్పమ్మా. కామాక్షి ఉన్నావమ్మా? చెప్పమ్మా. యథాకామార్చితార్థినాం దాన్ని చెప్పు. ఇక్కడ వరకు తెలుగులో అర్థం చెప్పు. కామం అనతిక్రమ్య. కామం అంతిక్రమ్య. ఇందాక యథావిధి విధి అంతిక్రమ్య అనేదానికి అర్థం ఏం చెప్పావు అలాగే ఇక్కడ కూడా చెప్తారు. కామం కోరికని అతిక్రమించకున్నది కనుక యథాకామం అనబడుతున్నది.
ఉమ్. ఏంటమ్మా? కామం కోరికని అతిక్రమించకుండునది కనుక యథాకామం అనబడుచున్నది. అతిక్రమించకుండుగా ముందునది కనుక అతిక్రమించకుండుగా ముందు కనుక దీనికి తెలుగులో చెప్పు. యథాకామం అర్చిత అంటే ఆ కామమును పూజించబడిన వారు కనుక యథాకామార్చితాః అనుకుంటున్నారు. కోరికను అతిక్రమించకుండా వాళ్ళని అలాగా వాళ్ళు ఉండేలాగా పూజించబడ్డారు. అర్చినహకి అర్థం చెప్పాం కదా. అర్చినః అనే దానికి అర్థం ఏం చెప్పాము? ప్రశస్తాః అర్థాః ఏషాం సంతి తే అర్చినః. నేను చెప్పాను, గుర్తుంటాము, మర్చిపోయావా? అర్చినః అనే దాన్ని చెప్పామా లేదా? ప్రశస్తాః అర్థాః ఏషాం సంతి ఏషాం సంతి అంటే గొప్పమైనటువంటి ప్రయోజనాలు కలిగిన వారు. ఇప్పుడు మొత్తానికి చెప్పు. యథాకామార్చితాః అర్చినః యథాకామార్చితాః తేషాం పూజించేవాడు కాదు. ఏషాం ఎవరి చేతనైతే అర్చినః యాచకులు యథాకామార్చితాః కోరికను అతిక్రమించుకుంటున్నట్లుగా పూజింపబడ్డారో తే వారు యథాకామార్చితార్చినః అనుకుంటున్నారు అని దానికి అర్థం. లేకపోతే ఇది చాలా కఠినంగా ఉంటేమో మనం ఆ పుస్తకంలో ఉన్న వరకు చూస్తే సరిపోతున్నాము. ఇవన్నీ అంటే ఆ పుస్తకంలో ఉన్న విషయాల కంటే పై విషయాలు మనకు కొన్ని గుర్తులేదు. ఆ పుస్తకంలో ఉన్న చెప్పమ్మ కనీసం కంఠస్థం చేసి చెప్పు. చెప్పు. యథాకామార్చితార్చినః పుస్తకంలో ఎలా ఉంది చెప్పు. మనం ఏం చూసాము? వాటి అర్థం చూసాం, వాటి అర్థం కూడా చూసాం. మరి అర్థం రాకపోయినా కనీసం ఆ పదాలైనా వచ్చేది చూడకుండా.
తర్వాత ఆ తర్వాత యథాపరాధ దండానం చెప్పమ్మా యశస్వి కాదు అతను చెప్పమ్మా చంద్రశేఖర యథాపరాధ దండానం యథాకాల నా పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు చెప్పేసే కనీసం చూడకుండా చెప్పు అంశాలు పైన చూసాం అమ్మ యశస్వి ఆలోచించి రాసావా వాక్యాలు మా యశస్వి ఉన్నావా చెప్పు వాక్యాలు చెప్పు సుగ్రీవుతో కలిసి మనకు ఎక్కడైనా శ్లోకంలో వచ్చిందా మనకి సోమనాథన్ సిద్ధాంతంలో కానీ యథార్థం కాకుండా ఎక్కడైనా తృతీయాభక్తితో వాక్యం వచ్చిందా ఉదాహరణ ఏమన్నా అక్కడ ఎలాంటి వాక్యం ఉందో అలాంటి వాక్యం కాదన్నమాట తృతీయాభక్తి లేదు నమ్మకంగా వస్తాయి ఒకేసారి రావాల్సింది ఆ త్యాగాయ సంబుతార్థం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు కాబట్టి త్యాగాయ సంబుతార్థం శ్లోకము పదక్షేపం అన్ని చెప్పేసి అమ్మ అందరూ వచ్చేసాయి అమ్మ అందరూ వినండి అమ్మా
చిన్న వెళ్తే ఖర్చులు పడి లేదా చిన్న చిన్న ఎప్పుడు గొప్పవాడిగా ఉన్నాం అనుకున్నాను.